ఇదే టైంలో అవెంజర్స్ విడిపోవడానికి దారితీసే ఒక సంఘటన జరుగుతుంది. అదే నైజీరియన్ ఇన్సిడెంట్. కెప్టెన్ హైడ్రా హెలికారియర్స్ ని టేక్ డౌన్ చేసే టైంలో ఆ క్రాష్ ని సర్వైవ్ అయిన షీల్డ్ లోనే స్ట్రైక్ టీమ్ లీడర్ గా ఉన్న హైడ్రా మెంబర్ అయిన రోమ్లో ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ గా మారాడని, తనని క్యాప్చర్ చేయడానికి 6 నెలలుగా వెతుకుతున్న కెప్టెన్ అండ్ టీమ్ కి తన ఒక బయలాజికల్ వెపన్ వెనకాల పడుతున్నాడని తెలియడంతో తనని ఆపడానికి కెప్టెన్ తన టీమ్ తో కలిసి నైజీరియాకి వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక ఎక్స్‌ప్లోజన్ ని వాండా కంటైన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అది మిస్ ఫైర్ అవడంతో ఆ ఎక్స్‌ప్లోజన్ లో చిక్కుకుని 26 మంది చనిపోతారు. అందులో వకాండాకి సంబంధించిన 11 మంది వర్కర్స్ కూడా ఉంటారు. అప్పటికే ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో అవెంజర్స్ వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది అని విసిగిపోయిన ప్రభుత్వం 117 కంట్రీస్ తో కలిసి సొకోవియా అకార్డ్స్ అనే కొత్త రూల్ ని తీసుకొస్తారు. దాని ప్రకారం అవెంజర్స్ ఒక ఇండిపెండెంట్ సూపర్ హీరో గ్రూప్ గా వాళ్ళకి నచ్చింది చేయకుండా